Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. What is the date today? 10th of January 2025. Okay. Today is a special day. What is the special day? Today is the Vaikunta Ekadashi. Okay. What we are learning? What we are learning? ఏం నేర్చుకుంటున్నాం మనం? What we are learning? భగవద్గీత 14th chapter na? భగవద్గీత 14th chapter. భగవద్గీత 14th chapter. What is the 14th chapter name? 14వ అధ్యాయం పేరేంటి? గుణత్రయ. గుణాలేని త్రయ మూడు. విభాగ యోగం. గుణత్రయ విభాగ యోగం. ఓకే, మనిషిలో మూడు గుణాలు చెప్పిన కదా, ఏంటి ఆ మూడు గుణాలు? సత్వగుణం అంటే మంచి సత్వగుణం, మంచి జ్ఞానం, ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు అన్నమాట. తర్వాత రజోగుణం. రజోగుణం అంటే పిసినారితనం, కోపం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు. తర్వాత తమోగుణం. మూడో గుణం ఏంటి? ఈ మూడు గుణాలు ఉంటాయి మనిషికి. ఈ మూడు గుణాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి మనిషికి. ఈ మూడు గుణాల గురించి తెలియజేసేదే ఈ గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం. దీని గురించి ఏమంటుంది? ఫస్ట్ లోకం ఏం నేర్చుకున్నాం మనం? పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఏమన్నాడు? మళ్ళీ చెప్తున్నా అర్జున, ఐఎమ్ టెల్లింగ్ అగైన్, ఐఎమ్ వన్స్ అగైన్ రిపీటింగ్ ద నాలెడ్జ్. వాట్ ఈస్ దట్ నాలెడ్జ్? ఎలాంటి జ్ఞానం చెప్తున్నాడు కృష్ణుడు? మళ్ళీ జ్ఞానానాం జ్ఞానముత్తమం. నాలెడ్జ్ అన్నిటిలోకెల్లా సుపీరియర్ నాలెడ్జ్. ఇంకా ఏ జ్ఞానం తెలుసుకుంటే మనిషి ఇంకో విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదో అలాంటి విషయాన్ని, అలాంటి జ్ఞానాన్ని చెప్తున్నాడు కృష్ణుడు. శ్రావణి ఎవరు చెప్తున్నారు? కృష్ణ టు ద అర్జున. దట్స్ వై ఐ సెలెక్టెడ్ దిస్ ద 14th chapter. అందుకోసమే 14వ అధ్యాయాన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సుపీరియర్ నాలెడ్జ్. అంటే అత్యుత్తమమైన గొప్ప జ్ఞానం అన్నమాట. ఇది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకొని ఏం చేయాలి? దీన్ని డైలీ ఆచరించాలి, మన జీవితంలో అమలు చేయాలి, ఆ విధంగా జీవించాలి మనం. అప్పుడు మనం ఏమైపోతాం? మనం కూడా కృష్ణునిలాగా అయిపోతాం. అంటే కృష్ణులాగా కావడం అంటే ఏంది? మనం ఏదనుకుంటే అది సాధిస్తాం. మనం ఎప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవిస్తాం. మనిషికి కావాల్సినదే కదరా. మనిషి ఏ పని చేసి దేనికోసం చేస్తాడు? ఆనందం కోసం, ఆరోగ్యం కోసం కదా, ప్రశాంతంగా ఉండడం కోసం. మరి అది ఏందో రెండవ శ్లోకం నేర్చుకుందాం. రెండవ శ్లోకం ఏమంటారు? రెండవ శ్లోకంలో ఇదం జ్ఞానం ఇదం జ్ఞానం ఇదం జ్ఞానం ఇదం జ్ఞానం ఇదం జ్ఞానం. ఇదం జ్ఞానం అంటే ఈ జ్ఞానం. ఏ జ్ఞానం? మనం ఇప్పుడు నేర్చుకోబోయేది. ఫస్ట్ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నా అని చెప్పిండు. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నా? ఆయన చెప్పబోయే జ్ఞానం ఉందా, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలాంటిదో చెప్తుండు. ఏమంటుడు? ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. ఉపాశ్రిత్య అంటే ఏంటి మరి? దీన్ని నువ్వు గనక ఆచరిస్తే, ఇప్పుడు నేను చెప్తున్నా ఏదో నాలెడ్జ్. ఈశ్వర్, ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్, ఆల్ ఆఫ్ యూ ఇన్ ద అటెన్షన్ పొజిషన్. శ్రద్ధ ఉండాలని చెప్పిండు కృష్ణుడు. మనకి ఏమని చెప్పిండు? శ్రద్ధావాన్. ఏ చదువు రావాలన్నా నువ్వు 10 రోజులు చదివినా చదువని చదువు ఒక్క రోజు కనుక నువ్వు శ్రద్ధతో విన్నావు అనుకో, ఒక గంట సేపు శ్రద్ధతో విని శ్రద్ధతో చదివినావు అనుకో, నీకు ఎప్పటికీ గుర్తుంటుంది జీవితాంతం. అందుకే జ్ఞానం రావాలంటే, చదువు రావాలంటే ఏం కావాలి మనిషికి? ఫస్ట్ శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంది? ఆ ఇంద్రియాలనే కదా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. వాటిని ఎప్పుడు
వేరే వైపు పోనీయద్దు, చేసే పని మీద ఉంచాలి. ఓకే, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గేపి సర్గే అపి న ఉపజాయంతే ప్రళయే న వ్యతంతి. ఇది దీన్ని విడదీసి చెప్తున్నా మీకు ఈజీగా అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు శ్లోకం మళ్ళీ నేను రాస్తాను ఇక్కడ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గే అపి న ఉపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. ఇది నేర్చుకోవడం వల్ల మీకు తెలుగు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కష్టమైన పదాలు కూడా వచ్చేస్తే మీకు తెలుగు పర్ఫెక్ట్ అయిపోతుంది. రెండు విధాలు అవ్వాలి. మీకు మంచి జ్ఞానం వస్తుంది, జీవితంలో చాలా మంచి స్థాయికి వెళ్తారు, తర్వాత మీకు ఈ తెలుగు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. చూడండి, ఇది ఏం అక్షరం? ఇది సంయుక్తాక్షరం. ఇది సంయుక్తాక్షరం. ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గే అపి న ఉపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. ఏదంటుండో ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. ఈ జ్ఞానాన్ని కనుక మీరు ఆశ్రయిస్తే, అంటే ఈ జ్ఞానాన్ని మీరు ఆచరిస్తే ఏమైందట? మమ సాధర్మ్యం ఆగతాః, నాతో సమానమైన స్థాయి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు డాక్టర్ చదివినోడు ఏమవుతారా? డాక్టర్ అవుతాడు. టీచర్ చదివినోడు ఏమవుతాడు? టీచర్ అవుతాడు. కలెక్టర్ చదివినోడు ఏమవుతాడు? ఇంజనీరింగ్ చదివినోడు ఏమవుతాడు? మరి భగవంతుడి గురించి చదివినోడు ఏమవుతాడు? భగవంతుడు అంటే ఏంది? మళ్ళీ చూ మంత్రం ఇట్లా వేస్తే ఇట్లా మాయమావుడు అవి కాదు. భగవంతుడు అంటే నీ 11 ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఏంటి 5 జ్ఞానేంద్రియాలు? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, కడుపు. ఇవి మనం చెప్పినాను కదా, మనం ఇవన్నీ 5 కర్మేంద్రియాలు. ఓకేనా? కాళ్ళు, చేతులు, కడుపు, తర్వాత మనం తాలింపు పోసి ఇవన్నీ ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 5 తర్వాత మనస్సు. వీటన్నిటికి 10కి లీడర్ ఎవరు? ఈ 11 ఎవడైతే అదుపులో ఉంచుకుంటాడో వాడే గాడ్. అర్థమవుతుందా? ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సంశ్లేషాక్షరం రెండు ఒత్తులు వచ్చింది. రాకు మా ఒత్తు, మా కింద యా ఒత్తు. రిమ్య 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 సాధర్మ్య సాధర్మ్య
ఇంకా ఏమైనా సాధన అంటే నాతో సమానంగా అయిపోతుంది. ఏది నేను చెప్పే జ్ఞానం ఇప్పుడు ఒకటే ఫస్ట్ శ్లోక అయిపోయింది, సెకండ్ శ్లోక అయిపోయింది. మొత్తం హౌ మెనీ శ్లోకాస్ ఇన్ గుణత్రయ విభాగ యోగ? 27 శ్లోకాస్ ఉన్నాయి. ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? 27. సెకండ్ ఇస్ రన్నింగ్, సెకండ్ నడుస్తుంది. ఇంకొచ్చే 3, 4, 5 ఇంకా ఉన్నాయి 25 శ్లోకాలు. అందులో చెప్పిన శ్లోకాల్లో జ్ఞానం నువ్వు ఆచరిస్తే, నేర్చుకోవాలి, జీవితంలో ఆచరించాలి. అప్పుడు ఏమైతుందట? మమ సాధర్మ్యం ఆగతాహ, నాతో సమానం. నేనైతే ఎలా ఆనందం, కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నాకు అది కావాలి, ఇది కావాలి కోరికలు ఉండే కృష్ణునికి. జీవితంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు ఆయన. ఆ స్థాయి మనం పొందాలంటే ఏంది? ఈ జ్ఞానం నేర్చుకోవాలనుకుంటుంది. మళ్ళీ ఇంకేమైతే ఇప్పుడు ఈ జ్ఞానం ఆయన చెప్పబోయే జ్ఞానం నేర్చుకుంటే సర్గేపి నా ఉపజాయంతే అంటే మళ్ళీ మళ్ళీ జన్మించరు. మళ్ళీ పుట్టడం చావడం కదా మనిషి. మనిషి ఏంది? పుడుతున్నాడు, పిల్లవాడు, బాలుడు, యువకుడు, మధ్య వయస్సు, ముసలివాడు, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ జన్మించడం. ఇలా జరుగుతుంటారు. జనన మరణ చక్రం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇప్పుడు జీవితంలో? తల్లి కడుపులో 9 నెలలు ఉంటాం మనం, చీకట్లో ఉంటాం, చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలు మనకు? పొద్దున్న యాక్సిడెంట్ అయితే కాలిపోతుంది, కష్టం. సమయానికి తిండి దొరకదు, కష్టం. ఇలాంటి కష్టాలు ఇవన్నీ ఉండేయన్నమాట. తర్వాత సర్గేపిన ఉపజాయంతే ప్రళయేన వితంతిచ, మళ్ళీ చావడం, పుట్టడం ఇవన్నీ ఏముండవు. అర్థమైందా? నువ్వు ఎప్పుడు ఆనందమైన స్థితిలో, నువ్వు భగవంతుడి స్థితిలో ఉంటావు అన్నమాట. ఇప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు ఇక తట్టుకుంటావు అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏ చిన్న కష్టం అయినా తట్టుకోరు. చనిపోయారంటే ఏడుస్తూ ఉంటారు, బాగా భయపడతారు చనిపోవడం అంటే. ఇప్పుడు మనం భయపడము. ఎందుకు? మన ఆత్మ కాబట్టి, మనకు పుట్టుక లేదు, చావు లేదు కాబట్టి, మనం ఎప్పుడు ఉంటాం కాబట్టి ఇంక భయం ఎక్కడ ఉంటుంది? ఇంక భయం ఉంటుందా? అదే చెప్తున్నాం అంటే సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. చదువుతారా? Can you read anybody? Once again repeat. Idam జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. చదువుతా. తక్కువైనా భయపడద్దు. మనకి ఫస్ట్ అరే భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే అర్జునుడు యుద్ధానికి వేయండి. 2 అటువైపు సైన్యం, ఆపోజిట్ సైన్యం, వీళ్ళ సైన్యం ఉంది. అర్జునుడు ఏమైంది? యుద్ధం టైంకి భయపడ్డాడు. అందుకోసమే భగవద్గీత వచ్చింది. భగవద్గీత చెప్పే ముఖ్యమైన సందేశం ఏంటంటే భయపడద్దు. దీనికి ఎందుకు భయపడద్దు? నువ్వు ఆత్మవు కాబట్టి. నీకు పుట్టుక లేదు, మరణం లేదు. మనం నిక్ పూజిసెస్ గురించి తెలుసుకున్నాం కదా. నిక్ పూజిసెస్ ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు. ఇంతవరకు చేతులు లేవు, ఇంతవరకు కాళ్ళు లేవు. మరి భయపడ్డా? బాధపడ్డా? జీవిస్తలేడు ఆయన? ఇప్పటికి ఉండి ఆయన. మరి మనకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు భయపడాలి? ఇప్పుడు రాత్రి పూట దయ్యం వస్తుంది, భయపడ అవన్నీ ఏమి ఉండవు. అర్థమైందా? ఏంటి నమ్మద్దు మనం, ఏదైనా తెలుసుకోవాలి అసలు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గే అపి న ఉపజాయంతే ప్రళయే న వ్యతంతి. అరే కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, గుర్తుంచుకోండి.
ఏముంది ఇక్కడ? వా ఉంది. వా తెలుసు, యావత్ తెలుసు కదా. యావత్ ఉందంటే యా ఉన్నట్టే. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమంటాము? ఈశ్వర్ అంటాం. ఈశ్వర్, అరే వాడు వచ్చినారా అంటారు. వాడంటే ఏంది మరి అక్కడ? ఈశ్వర్. మరి ఈశ్వర్ అనొచ్చు కదా, వాడు ఎందుకు అంటున్నావు అంటే ఈశ్వర్ బదులు వాడుతున్నాం. దాన్ని ఏమంటారు? పర్యాయ పదం అంటారు. అర్థమైందా? ఇంగ్లీష్లో ఏమంటాం మనము? నౌన్, ప్రొనౌన్. ఇప్పుడు ఈశ్వర్ నౌన్, హీ అతడు, హీ అంటే అతడు. హీ నాట్ కేమ్. ఫస్ట్ ఏమంటారు? ఈశ్వర్ నాట్ కేమ్ టుడే. మళ్ళీ ఏమంటారు? వై హీ నాట్ కేమ్ టుడే. మరి ఈశ్వర్ వచ్చిందా? రాలేదు. మరి ఈశ్వర్ బదులు ఏమొచ్చింది? హీ అంటే అతడు. ఇక్కడ కూడా యాకు బదులు మనం ఏం పెడుతున్నాం? యా ఒత్తు పెడుతున్నాం. అంటే ఏంటో యా ఉన్నట్టే ఇక్కడ ఉంది కాబట్టి ఏం చదవాలి? వా యా కలిపి చదవాలి. ఫస్ట్ వా, తర్వాత యా. వా యా, వ్యా రెండు కలిపి చదువుతున్నాం. వ్యా బాగా అవుతుంది ఇంకో బ్యా, మాకు అవుతుంది ఇంకో మ్యా, సాగు అవుతుంటే స్యా. అంతే. చదవడం అంటే అక్షరాలని గుర్తుపెట్టుకొని వాటి సౌండ్ పలకడం. ఎన్ని అక్షరాలు ఇవే? 50 అక్షరాలని 5 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉన్నాం. కానీ ప్రాబ్లం ఏడొస్తుంది? వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్. గుర్తుపడతలేము. వాటిని సరైన సమయం గుర్తు తెచ్చుకోవాలి. సినిమా చూస్తున్నాం, రామ్ చరణ్ గారు వచ్చిన టకీమని గుర్తుపడతారు. ఇట్లా ఇప్పుడు మగధీర సినిమా గురించి చెప్పమని టకటక చెప్పేస్తారు. ఎందుకు మరి? అది చెప్తలేదు. కారణం ఏంది? శ్రద్ధ. దానిపైన మీకు శ్రద్ధ ఉంది, దీనిపైన మీకు శ్రద్ధ లేదు. ఒక మనిషి గొప్పవాడు కావాలన్నా, ఒక మనిషి చెడిపోవాలన్నా ఒకటే కారణం, శ్రద్ధ. శ్రద్ధ ఉన్నవాడు బాగుపడతాడు, శ్రద్ధ లేనివాడు ఖరాబ్ అవుతాడు. శ్రద్ధ అంటే ఏంది మరి? 11 ఇంద్రియాలని ఏ పని చేస్తున్నావు ఆ పని మీద పెట్టాలి. ఇప్పుడు మీరు లెసన్ వింటారు, మీ చేతులకు దిగుతూ ఉంటాయి. ఇట్లా కాళ్ళు ఇటు ఊపుతుంటాడు, వీడు చేతులు అని కొడతాడు, వీడు లెసన్ అవుతుంటే కళ్ళతో వాడు చూస్తాడు. కాళ్ళు కదులుతుంటాయి, చేతులు కదులుతుంటాయి, కళ్ళు అటు చూస్తుంటాయి, మనసు ఇంకెక్కడెక్కడ పోతుంటుంది. అదే కారణం మీకు చదువు రాకపోవడానికి, ఇంకేం లేదు. ఎందుకంటే అందరూ సమాన శక్తితో పుట్టినాంరా మనము. అందరం ఎవరి పిల్లలం? మనం భగవంతుని పిల్లలం. అవునా? మరి అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి సమానంగా మెదడు ఉంది, అందరికి సమానం ఉన్నాయని. అవునా కదా? మరి తేడా ఏడుంది? శ్రద్ధ. ఎవడైతే 11 ఇంద్రియాలు చేస్తున్న పని మీద పెడతాడో వాడు గొప్పవాడవుతాడు. ఎవడైతే ఆడుతున్నాం చేతితో ఆడుతుంది. ఇప్పుడు ఎన్లాస్ ఏం చేస్తుంది? ఐఎమ్ టెల్లింగ్ లెసన్, షీ నాట్ ఫోల్డెడ్ హర్ హ్యాండ్స్ అండ్ షీ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద లెసన్. దట్స్ వై షీ నాట్ learning the lesson, she not listening properly. If you not listen properly, you not catch the lesson, you not memorize the things what sir told you. సార్ ఏం చెప్పినా మీకు గుర్తుంటాయా? ఉండవు. అరే ఒకటే థింగ్ రా, చదువు రావాలంటే ఒకటే, శ్రద్ధ ఉండాలి. స్వామి వివేకానంద ఒకటే చెప్తాడు. స్వామి వివేకానంద అని గొప్ప వ్యక్తి. ఆయన భగవంతుడే. ఎందుకంటే ఆయన ఇంద్రియాలు జయించున్నాయి, 11 ఇంద్రియాలు జయించేసినాయి. ఆయన ఏమంటాడు? శ్రద్ధ 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 శ్రద్ధ. నేను 4 ఏళ్ళుగా ఇంకా 10 ఏళ్ళ చదువు చెప్పినా మీలో శ్రద్ధ లేదనుకో మీకు రాదు. మీలో శ్రద్ధ ఉందనుకో 1 గంట సేపట్లో చూస్తుంది. అర్థమవుతుందా? మనం ఆల్వేస్ 11 ఇంద్రియాలని జాగ్రత్తగా వాటిని మన అదుపులో ఉంచుకోవాలి. చేతులు కట్టుకుంటే చేతులు ఇప్పొద్దు అంటే ఇప్పొద్దు. కళ్ళు బోర్డు వైపు చూస్తున్నాయంటే బోర్డు వైపే చూడాలి. మనస్సు ఇక్కడనే ఉండాలంటే ఇక్కడనే ఉండాలి. అదే ఇంద్రియాలని జయించడం అంటే అదే. మనం ఈ రోజు ఇంద్రియాలు జయిద్దామా వద్దా? మనం ఇంద్రియాలకు బానిసలమా? అవి మనకు బానిసలా? అవే మనకు బానిసలు. అర్థమైందా? మనం బానిసలు ఉందామా? వాటిని బానిసలు చేద్దామా? ఓకే. ఓడిపోవద్దు యుద్ధంలా. ప్రతిరోజు కాదు యుద్ధం, ప్రతి సెకండ్ మనకు యుద్ధం జరుగుతుంది. వేటితో యుద్ధం? ఇంద్రియాలతో యుద్ధం. 11 ఇంద్రియాలతో యుద్ధం. మరి యుద్ధంలో గెలుద్దామా ఓడిపోదామా? షూర్. టైంకు గుర్తు రావాలి అక్షరాలు. నేను ఎందుకు చెప్తున్నాను? కాగుంతాలు పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఇది చూసి సా ధ మ్యా
మాగతాహ. ఇదన్నీ ఎట్లా కంప్యూటర్ లెవెల్ కొట్టాలి, ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది మరి మెమొరీ. మరి మన మెదడు కంప్యూటర్ కంటే వేల వేల లక్షల రేట్లు గొప్పది. కంప్యూటర్లు పుట్టించిదే మనం కదరా. కంప్యూటర్లకు అంత టాలెంట్ ఉంటే కంప్యూటర్ పుట్టించడానికి ఎంత టాలెంట్ ఉండాలి, అవునా కదా? మరి ఎందుకు ఉండలేదు? శ్రద్ధ లేకపోవడం. చూడండి ఈ రోజు మీరు అన్ని శ్రద్ధ పెట్టి చేయండి, ఎట్లుంటో రిజల్ట్. సాధర్మ్యమాగతాః 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 అదేంటి నోపజాయంతే నవ్యతంతి చ. ప్రాక్టీస్ చేయండి. ఏదైనా అనగనగరాగం అతిశయిల్లుచునందు తినక తినక సాధనమున పనులు ఏ పనైనా చేయంగా చేయంగా వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. ఒకటి చిల్లర్ మనం ఇలా మనం నేర్చుకున్న విషయం ఏంది, మనకు ఇంద్రియాలు బానిసలుగా ఉండాలి. మనం చెప్పినట్టు అవి వినాలి, అవి చెప్పినట్టు మనం వినొద్దు. మనం ఏం కావాలి, మనము విజయం సాధించాలి, విజేతలు కావాలి. నిజమైన విజేత ఎవరు? ఇంద్రియాలను జయించిన వాడే. ఓకే చిల్లర్.